అత్యంత కష్టంతో సహనంతో చేసేటువంటి ఉపవాసం. రెండోది దాన ధర్మాలు చేసేటువంటిది. మూడో అంశం అందరూ కలిసి కులమతాలకు అతీతంగా కూర్చొని భోజనం చేయడం. కష్టంతో కూడినటువంటి ఉపవాసం మనిషిలో ఒక ఓర్పుని, సహనాన్ని, అదేవిధంగా పేదవారి ఆకలిని, పేదవారి కాని వారికి కూడా తెలియజేసేటువంటిది సహనం. రెండోది దాన ధర్మాలు. మనం సంపాదించే ఆస్తిలో ఎంతో కొంత సహాయం చేయటం అనేది దాన ధర్మాలు. నేను ఈ రోజు డాక్టర్ అవడానికి కారణం కూడా మీరందరూ ఒకప్పుడు కట్టినటువంటి ట్యాక్స్. నేను కూడా ఫ్రీగా చదువుకున్నాను ఉస్మానియా మెడికల్ కాలేజీలో. నా వంతుగా ఏదో కొద్దిగా సహాయం చేయటం కూడా నేను ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఆఖరికి మనం అందరం కూర్చొని కలిసి భోజనం చేయటం అనేది కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరితోటి ఈ విధంగా నేను కలిసి ఉండటం చాలా అదృష్టంగా భావిస్తూ ముస్లిం సమాజానికి నా వంతు సహాయం చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రంజాన్ శుభాకాంక్షలు.